యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి గోల్డెన్ ఆపర్చునిటీ. 1 మార్చ్ నుంచి మన ఇన్స్టిట్యూట్లో న్యూ బ్యాచెస్ అనేవి ప్రారంభమవుతున్నాయి, ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో కూడా. ఆఫ్లైన్కి కూడా సేమ్ ఫీజే వర్తిస్తుంది. 29 ఫెబ్లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి ఈ 48,000 రూపీస్ ఫీజు అనేది వర్తిస్తుంది. 1 మార్చ్ నుంచి కొత్త బ్యాచెస్ అనేవి ప్రారంభమవుతాయి అండ్ కోర్స్ పైన మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా మనం అందిస్తున్నాం. So do make use of this wonderful opportunity and you can call this number and ask for demo చూసి మొత్తం అంతా నచ్చితేనే మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ క్వశ్చన్ చూడమ్మా, ప్రిలిమ్స్ 2023లో అడిగింది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Statement 1. India, despite uranium deposits, depends on coal for most of its electricity production. సో యురేనియం డిపాజిట్స్ ఉన్నప్పటికీ కూడా మనం ఎక్కువగా కోల్ పైన డిపెండ్ అవుతున్నామని చెప్పేసి ఫస్ట్ స్టేట్మెంట్ చెప్తుంది. సెకండ్ స్టేట్మెంట్, యురేనియం ఎన్రిచ్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ అట్లీస్ట్ 60% ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్టా తప్ప మనం తెలుసుకోవాలి. తర్వాత స్టేట్మెంట్ 1కి స్టేట్మెంట్ 2కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషనా కాదా అనేది కూడా మనం ఒకసారి చూసుకోవాలి. సో ఆప్షన్స్ అన్ని అదే రకంగా ఇచ్చారు కాబట్టి. సో స్టేట్మెంట్ 1 ఒకసారి మనం గమనిస్తే ఇట్ టాక్స్ అబౌట్ 2 థింగ్స్. ఒకటి యురేనియం డిపాజిట్స్ గురించి, 2 ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కోసం మనం కోల్ ఎక్కువగా వాడుతున్నాం అన్న అంశం. ఈ 2 అంశాన్ని మనం గమనిస్తే ఫస్ట్ ఇండియా యాజ్ ఎ కంట్రీ మీరు తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఇండియా ఈజ్ 9th లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ యురేనియం. వరల్డ్లోనే 9th లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ యురేనియం. సో దాని అర్థం ఇండియా ఎలక్ట్రిసిటీ అంతా యురేనియంతో చేస్తుందంటే లేదు. కానీ ఇండియాలో ఎనర్జీ నీడ్స్ ప్రిడామినెంట్లీ ఎలక్ట్రిసిటీ అంతా మోర్ దాన్ 50%కి పైగా మన ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది కోల్ బేస్డే. సో కోల్తోనే మనం ఎలక్ట్రిసిటీ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇండియాలో యురేనియం డిపాజిట్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా మనం ఆధారపడేది కోల్ పైనే, కోల్ పవర్ పైన ఎక్కువగా మనం ఆధారపడుతున్నాము. సో స్టేట్మెంట్ 1 ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. సో స్టేట్మెంట్ 1 అది కరెక్ట్. స్టేట్మెంట్ 2కి మనం వస్తే ఇది టెక్నికల్ ఆస్పెక్ట్స్ మాట్లాడుతుంది. యురేనియం ఎన్రిచ్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ అట్లీస్ట్ 60% ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్పి అంటున్నారు. సో ఇది మనకు అర్థం కావాలంటే కొంచెం మనకి బేసిక్స్, కెమిస్ట్రీ బేసిక్స్ అనేవి కొంచెం తెలియాలి. సో బేసికల్గా ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటమ్మా, న్యూక్లియర్ ఫిషన్ అంటే ఫస్ట్ తెలుసుకుందాము. న్యూక్లియర్ ఫిషన్ అంటే ఏం లేదమ్మా, ఒక యాటమ్ యొక్క న్యూక్లియస్ స్ప్లిట్ అయ్యి 2 to 3 న్యూక్లియైగా మారిపోవడాన్ని మనం ఫిషన్ అంటాం. ఫిషన్ జరిగినప్పుడు లాట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ న్యూక్లియర్ ఫిషన్ అనే యాక్షన్ జరగడం ద్వారా లాట్ ఆఫ్ ఎనర్జీని జనరేట్ చేసి దాన్ని డిఫరెంట్ అప్లికేషన్స్కి యూజ్ చేసుకుంటారు. అయితే ఫిషన్ జరగాలి అంటే ఆ ఎలిమెంట్ ఇట్ హ్యాస్ టు బి ఫిసైల్, అంటే ఫిషన్కి అణువుగా ఉండాలి. సో అలా యురేనియం యొక్క ఒక ఐసోటోప్ U-235 ఈజ్ ఏ ఫిసైల్ ఐసోటోప్. అంటే న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్ని అది దానికి పాజిటివ్గా ఉంటుందని అర్థం. సో U-235 ఈజ్ ఏ ఫిసైల్ మెటీరియల్. కాకపోతే న్యాచురల్గా దొరికే యురేనియంలో U-235 అనేది ఉండదు. అసలు U-235 అంటే అర్థం ఏంటనేది కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. సో U-235 ఈజ్ ఎ ఫిసైల్ మెటీరియల్. అది మనకి న్యూక్లియర్ ఫిషన్కి ఉపయోగపడుతుంది, పక్కన పెట్టండి, మైండ్లో పెట్టుకోండి. న్యాచురల్గా దొరికే యురేనియంలో U-235 అనేది ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. న్యాచురల్గా దొరికే దాంట్లో U-235 అనేది మనకి చాలా తక్కువ ఉంటుంది. ఎక్కువగా ఏముంటుంది, U-238 ఉంటుంది. మరి U-238 నుంచి U-235 రావాలి. అసలు U-238, 235 ఏంటివి, ఇవన్నీ కూడా వీటిని ఏమంటామంటే మనం ఐసోటోప్స్ అంటాం. ఐసోటోప్ అంటే అర్థం ఏంటి, చాలా సింపుల్ అమ్మ. ఒక ఎలిమెంట్లో ప్రోటాన్ నెంబర్ అనేది సేమ్ ఉండి న్యూట్రాన్స్ డిఫరెంట్ అయితే వాటిని మనం ఐసోటోప్స్ అని అంటాం. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ గుర్తుంటుంటే చిన్నప్పుడు చదువుకుంటారు. అందులో ప్రోటాన్ నెంబర్ సేమ్ ఉండి న్యూట్రాన్స్ డిఫరెంట్ అయితే వాటిని ఐసోటోప్స్ అంటాం. ఒక ఎలిమెంట్గా ఐడెంటిఫై చేసేది బేస్డ్ ఆన్ ఇట్స్ ప్రోటాన్ బట్టే దాన్ని డిసైడ్ చేస్తాం. అది హైడ్రోజనా, హీలియమా ఏంటి, ఆ పేరు వచ్చేది, ఆ ప్రాపర్టీస్ అన్నీ ప్రోటాన్ మీద ఆధారపడతాయి. ప్రోటాన్ నెంబర్ బట్టి ఎలిమెంట్ ప్రాపర్టీస్ ఆధారపడతాయి. కానీ ప్రోటాన్ నెంబర్ సేమ్ ఉన్నప్పటికీ న్యూట్రాన్స్ వేరే అయితే దాన్ని మనం యురేనియం అనే పిలుస్తాం. యురేనియంలోనే మళ్ళీ ఒక ప్రోటాన్ నెంబర్ సేమ్ ఉండి ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటే ఒక ఐసోటోప్ అవుతుంది, వేరేదైతే ఇంకో ఐసోటోప్ అవుతుంది. సో U-238కి U-235కి కామన్ ఏంటి, ప్రోటాన్ నెంబర్ సేమ్.
మరి డిఫరెన్స్ ఏంటి? న్యూట్రాన్ నెంబర్ డిఫరెంట్, న్యూట్రాన్ నెంబర్ అనేది డిఫరెంట్. ఈ U238ని మనం 235, సో న్యాచురల్లీ అక్కరింగ్ యురేనియంలో ఇది ఎక్కువ ఉంటుంది. మనకి ఇది ఎక్కువగా ఉంటే అది ఫిసైల్ అవుతుంది, అంటే న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్ చేయడానికి అనువుగా ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎన్రిచ్మెంట్ అంటే అర్థం ఏంటంటే U238 ఎక్కువగా ఉన్న యురేనియంలో దాని కాన్సన్ట్రేషన్ తగ్గి U235 కాన్సన్ట్రేషన్ అనేది పెరగడం. దీని కాన్సన్ట్రేషన్ ఎంత పెరిగితే యురేనియం అంత ఎన్రిచ్ అయినట్టు. సో ఎన్రిచ్మెంట్ ఈజ్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ U235 గోస్ అప్. U235 కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది అని అర్థం అనమాట. అయితే ఇక్కడ ఇప్పుడు మీకు ఎన్రిచ్మెంట్ అంటే అర్థమైంది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం మనం ఉపయోగించే యురేనియం ఏదైతే ఉందో ఆ యురేనియంలో కాన్సన్ట్రేషన్ జనరల్గా మనకి 3 to 5% ఆఫ్ U235 ఉంటే చాలు, అంతకంటే మనకు అక్కర్లేదు. 3 to 5% ఆఫ్ U235 ఉంటే అది మనకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో హ్యాపీగా ఫ్యూయల్ కింద వాడుకోవచ్చు. ఇక్కడ ఏం రాశారు? 60% అన్నారు. 60% అవసరం లేదు. 3 to 5% ఈజ్ ఎనఫ్. 60% కాన్సన్ట్రేషన్ ఆఫ్ U235 అవసరం లేదు. వెపన్స్ గ్రేడ్ యురేనియంకి మాత్రం 90% ఎన్రిచ్మెంట్ అవసరం. 90% పైగా ఎన్రిచ్మెంట్ ఉంటే అప్పుడు దాంతో మనం న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయొచ్చు. ఎలక్ట్రిసిటీ జనరేషన్కి 3 to 5% ఎన్రిచ్మెంట్ ఈజ్ ఎనఫ్. కానీ ఇక్కడ మనకి 60% అవసరం అని చెప్పారు కాబట్టి స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఈ క్వశ్చన్కి స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్. సో ఈ బేసిక్స్ కొంచెం మనకు తెలిస్తే వీటిని ఆన్సర్ చేయడం ఈజీ అయిపోతుంది. ఎల్టీఎక్స్ క్లాసెస్లో ద మోస్ట్ హ్యాపెనింగ్ కాంబో ప్రజెంట్ ఇప్పుడు మెజారిటీ స్టూడెంట్స్ తీసుకుంటున్న కాంబో ఇది ద బిగ్ 5 కాంబో అని చెప్పేసి అంటాం. సో ఈ కాంబోలో మీకు 5 కోర్సులు కేవలం 15,000కి వచ్చేస్తున్నాయి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్, CSAT, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అండ్ కరెంట్ అఫైర్స్. 5 కోర్సులు కేవలం 15,000కి, అంటే 50,000 వర్త్ కోర్సెస్ 15,000కి మీకు వస్తున్నాయి. అన్నింటిపైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ఉంది. Feb 29th లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. టేక్ కేర్.